ప్రైజ్ ద లార్డ్. సోమవారము డిసెంబర్ 2, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:14. పరస్పర ప్రోత్సాహం. అనారోగ్య సమస్య మరో వారం కొనసాగించబడడం వలన నేను సోఫాలో పడుకున్నాను. నేను దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. నేను ప్రార్థన కూడా చేయలేకపోయాను. నేను టెలివిజన్ ఆన్ చేస్తున్నప్పుడు నిరుత్సాహం, సందేహం నన్ను బాధించాయి. ఒక చిన్న అమ్మాయి తన తమ్ముడితో మాట్లాడుతున్న ప్రకటనను నేను చూడడం ప్రారంభించాను. "నువ్వు ఛాంపియన్" అని ఆమె చెప్పింది. ఆమె అతన్ని ఛాంపియన్ గా ధృవీకరిస్తుంటే అతను పెద్దగా నవ్వాడు. అలాగే నేను కూడా నవ్వాను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ నిరుత్సాహంతో, సందేహంతో పోరాడుతున్నారు. 95వ కీర్తనను ప్రస్తావించినప్పుడు దేవుని స్వరం పరిశుద్ధాత్మ ద్వారా వినబడుతుందని రూఢీపరుస్తుంది. హెబ్రీల రచయిత అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలు చేసిన తప్పులను చేయకుండా ఉండమని యేసును నమ్మే వారిని హెచ్చరించాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని వ్రాసాడు. అంతేగాక ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. క్రీస్తులో స్థిరమైన మన నిరీక్షణను బట్టి జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని అనుభవించగలము. విశ్వాసుల సహవాసంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. ఒక విశ్వాసి సందిగ్ధంలో ఉన్నప్పుడు ఇతర విశ్వాసులు తగిన భరోసా ఇచ్చి బాధ్యత వహించగలరు. దేవుడు తన ప్రజలమైన మనలను బలపరుస్తాడు. మనము ఒకరినొకరు పరస్పరంగా ప్రోత్సహించుకోవాలి. కష్ట సమయంలో మిమ్మల్ని ఓదార్చుటకు, ప్రోత్సహించుటకు దేవుడు మీ జీవితంలో ఇంకొకరిని ఆదరణకర్తైన మాటలను ఎలా ఉపయోగించాడు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రేమగల దేవా, ఈ కొరకు జీవించుటకు సహాయం చేయండి. ఇతరులను మాటలతోనూ క్రియలతోనూ ప్రేమలో లేవనెత్తుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.